అభయ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. తంబళ్లపల్లె టీడీపీలో అంతర్యుద్ధం, గ్రూపు రాజకీయాలతో రచ్చకెక్కిన విభేదాలు, పోటాపోటీగా ఆరోపణలు, ప్రత్యారోపణలు. పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించిన మిట్స్ విద్యార్థి. తిరుపతి ఐఐటి నిర్వహించిన క్రీడా పోటీల్లో పలువురికి బహుమతులు. గోల్డెన్ వ్యాలీ ప్రిన్సిపల్ గా డాక్టర్ నారాయణస్వామి. కళాశాలలో మార్పులకు శ్రీకారం చుట్టిన ఎన్వి రమణారెడ్డి. తమ్మళ్లపల్లె తెలుగు తమ్ముళ్లలో అంతరం పెరుగుతున్నట్లు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో సమర్థ నాయకత్వం కొరవడటంతో చాలా కాలంగా అంతర్యుద్ధం నడుస్తోంది. తమ్మళ్లపల్లె టీడీపీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువ కావడంతోనే గత ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిందనే బహిరంగ రహస్యం అందరికీ తెలిసిందే. ఇక్కడ మరో విషయమేమిటంటే, ఎన్నికల్లో పోటీ చేసిన ఏ నాయకుడైనా విజయావకాశాలకు మార్గాలను అన్వేషిస్తే, ఇక్కడ మాత్రం ఓటమికి మార్గాలను అన్వేషించారనే అపవాదును ఆ పార్టీ నేత మూటగట్టుకున్నారు. ఆ విషయం అంతటితో వదిలేస్తే, ఎన్నికల అనంతరం కూడా పార్టీ కేడర్ను సమన్వయపరచడంలో ఘోర వైఫల్యం చెందారన్నది సుస్పష్టం. పార్టీ భవితవ్యాన్ని తాకట్టుపెట్టి కేవలం స్వలాభాపేక్షతోనే తమ్మళ్లపల్లె టీడీపీలో రాజకీయం నడుస్తోందనే చర్చ బలంగా నడుస్తోంది. ఈ వ్యవహారాలన్నీ పక్కన పెడితే, పార్టీలో జోరందుకున్న అంతర్గత పోరు ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. జయచంద్రారెడ్డి నాయకత్వాన్ని ఒక వర్గం తొలి నుంచి వ్యతిరేకిస్తూనే వస్తోంది. జయచంద్రారెడ్డితో పాటు అతని చుట్టూ కోటరీగా ఏర్పడ్డ అనుచరగణమంతా వైసీపీకి, ప్రత్యేకించి పెద్దిరెడ్డి కుటుంబానికి బినామీలని, వైసీపీ షాడోలని ఒక వర్గం కొన్ని ఆధారాలతో సహా సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు గుప్పించింది. అయితే ఇందుకు ప్రతిగా జయచంద్రారెడ్డి వర్గం తాజాగా శంకర్ యాదవ్, పి సురేంద్ర యాదవ్, ములకల చెరువు ఏఎంసీ మాజీ చైర్మన్ శ్రీనాథ్ రెడ్డిలను టార్గెట్ చేస్తూ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ తో తమ్మళ్లపల్లె టీడీపీలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఈ ప్రెస్ మీట్ అనంతరం గతంలో వైసీపీ నేతలతో కలిసి దిగిన జయచంద్రారెడ్డి అనుచరుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం విశేషం. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పోరాడిన వాళ్లందరినీ గంగలో కలిపేసి, అప్పుడు కనిపించని వాళ్లంతా ఇప్పుడు తెరపైకొచ్చి ఆధిపత్యం కోసం అరులు చాస్తున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. టీడీపీలో నడుస్తున్న అంతర్యుద్ధంతో వైసీపీ కేడర్ లోపల ఆనందంతో ఉప్పొంగుతున్నట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారమంతా వైసీపీ మైండ్ గేమ్ లో భాగంగానే కొందరు రాజకీయ విజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. మదనపల్లె సమీపంలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న విద్యార్థులు తిరుపతి ఐఐటి నిర్వహించిన సన్యోగ్ 2024 పోటీల్లో ప్రతిభ కనబరిచినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. 100 మీటర్ల పరుగు పందెంలో వై వెంకటయ్య బంగారు పదకం, లాంగ్ జంప్ లో కాంస్య పదకం సాధించగా హెచ్ నరేంద్ర డిస్క్ త్రోలో తృతీయ బహుమతి, బి ఆమోస్, కె హేమంత్ కుమార్ రావు, ఎస్ అబ్దుల్ ముకీత్, కె దిలీప్ కుమార్, ఏ చందు బ్యాడ్మింటన్ లో రన్నర్ గా నిలిచినట్లు పేర్కొన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ దామోదరన్, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని గోల్డెన్ వ్యాలీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ గా డాక్టర్ నారాయణస్వామిని నియమించారు. ఐఐటి రూర్కీలో మెకానికల్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ లో డాక్టరేట్ డిగ్రీ పొందిన నారాయణస్వామిని ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ గా నియమించగా, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పాపులేషన్ స్టడీస్ అండ్ సోషల్ వర్క్ విభాగంలో డాక్టరేట్ పొందిన డాక్టర్ బి రవీంద్రను అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ గా, డాక్టర్ మధుసూదన్ ఎంబీఏ వైస్ ప్రిన్సిపల్ గా, నవీన్ ను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా నియమించిన గోల్డెన్ వ్యాలీ విద్యాసంస్థల చైర్మన్ ఎన్వి రమణారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ యూనివర్సిటీలు, కళాశాలల్లో పనిచేసిన అనుభవం ఉన్న ఈ నూతన బృందంతో కళాశాలలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నట్టు వెల్లడించారు. అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
ఇవి ఈనాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.